ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోని సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యుపాశ్రయ మత్ప్రాసాదావప్నోతి శాశ్వతం పదమవ్యయం. సామాన్యుడు ఎల్లప్పుడూ అన్ని కర్మలను చేస్తూ కూడా నన్ను ఆశ్రయించిన నా అనుగ్రహంతో శాశ్వతము అవ్యయమైన స్థానాన్ని పొందుతాడు అని చెప్పుకున్నాం. మరి ఉపాసనతో కూడిన జ్ఞానయోగినిధిని చెప్పారు. అన్ని పరిగ్రహాలను వదిలి మనోబుద్ధులను శుద్ధి చేసుకొని కోరికలను భోగాశక్తిని వదిలి ఏకాంతంలో ఆత్మజ్ఞానంతో బ్రహ్మభావనను పొందుతాడని, అట్టివాడే పరమభక్తిని పొంది ఆ భక్తి వల్లనే భగవంతుడు యథార్థంగా తెలుసుకొని మోక్షప్రాప్తిని పొందుతాడని చెప్పారు. కోరికలను భోగాశక్తిని వదలటం సామాన్యుడికి ఒక్కసారిగా వీలు కాదు. అలాగని భయపడకూడదు, నిరాశ చెందకూడదు. ధైర్యంతో పట్టుదలతో పరమాత్మ వైపుకు అడుగు వేయాలంటే ఆచరణ సాధ్యమైన ఒక ఉపాయం కావాలి. అందుకే సామాన్యులను దృష్టిలో పెట్టుకొని భగవానుడు ఇలా చెప్పారు. ప్రతి జీవి తెలుసుకోవాల్సిన స్థానము మోక్షము పరమాత్మ పదమే. ఆ పదము ఎలాంటిది? శాశ్వతము అవ్యయము. శాశ్వతము అవ్యయ పదము అని చెప్పారు. నాశనం లేనటువంటి ఎల్లప్పుడూ ఉండేటటువంటి పదము పరమాత్మ స్థానము. అట్టి స్థానాన్ని అందుకోవాలంటే సాధన ద్వారా సామాన్యుడు తెలుసుకోవచ్చు. కొంతకాలం పడుతుంది అని చెప్తున్నారు. మత్ప్రాసాదాత్, నా అనుగ్రహం కావాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉంటేనే పరమపదము మోక్షము. మరి భగవంతుని అనుగ్రహం ఎలా లభిస్తుంది? దానికి ఉపాయం కూడా చెప్పారు. మద్వుపాశ్రయ, భగవంతుని ఆశ్రయించాలి, శరణాగతి పొందాలి. భగవంతుడు కాకారాయుడా? తనను ఆశ్రయించే వారిని అనుగ్రహించడం, ఆశ్రయించని వారిని ద్వేషించడం ఆయన లక్షణం కాదు. అసలు భగవంతుడు అనుగ్రహ రూపుడే. ఆయన అనుగ్రహ వర్షం అంతటా కురుస్తూనే ఉంటుంది. ఎవరైతే ఆయన వైపుకు తిరుగుతారో వారు అనుగ్రహ వర్షంలో తడిసి పునీతులవుతారు. ఎవరైతే ఆయనను వదిలి ఈ ప్రాపంచిక విషయాలలో మునిగిపోతారో, తలుపులు బిగించుకొని లోపల కూర్చుంటారో వారు అనుగ్రహ వర్షంలో తడిసి పునీతులు కారు అని చెప్పారు. మోక్షం పొందాలంటే భగవంతుని అనుగ్రహం కావాలి అని చెప్పుకున్నాం. భగవంతుని అనుగ్రహం కావాలంటే ఆయనను ఆశ్రయించాలి. మరి పనులు మానుకొని ఆయనను ఆశ్రయించాలా అన్న ప్రశ్నకు అవసరం లేదు అని మరి యొక్క పదమైన సదా సర్వకార్యాణి కుర్వాణి అపి అన్న పదంతో తెలుసుకుందాం మరి యొక్క సంచికలో. హరి ఓం తత్సత్.